యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును ప్రతిరోజు కూడా చూస్తూ పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము దావీదు రాసిన కీర్తనలు 4వ అధ్యాయము 2వ వచనము. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానపరిచెదరు, ఎంతకాలమో వ్యర్థమైన దానిని ప్రేమించెదరు, ఎంతకాలమో అబద్ధమైన వాటిని వెతుకుదురు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానం. మన జీవిత కాలం అంతా కూడా మనం ఎలా ఉంటున్నామంటే ఇప్పటివరకు జీవించిన ఈ కాలము వరకు కూడా మనం ఎలా ఉంటున్నామంటే దేవుణ్ణి అవమానపరిచేవారుగానే ఉంటున్నాం. అందుకే అంటున్నారు, నరులార ఎంత కాలము అంటున్నాడు. మన జీవితములో దేవుణ్ణి అవమానపరిచే పనులు, దేవుణ్ణి దుఃఖపరిచే పనులు, మన హృదయంలో మనలో ఉంటున్న ప్రతి పాపమైన నలుసులన్నీ కూడా దేవుణ్ణి అవమానపరిచేటివి. సాతానుడంట ప్రతి బిడ్డను చూసి వారు చేస్తున్న పాపాలను బట్టి, వారు చేస్తున్న అబద్ధపు మోసములను బట్టి సాతానుడు చూసి ఆ మనుషుల్ని చూసి నవ్వుతూ దేవుని వైపుగా చూసి నవ్వుతాడంట. ఎందుకు అంటే, అదిగో ప్రభా, నీ బిడ్డలు ఎటువంటి పనులు చేస్తున్నారో నీ రూపంలో చేసుకున్నావు కదయ్యా, నీ స్వరూపాన్ని చేసుకున్నావు కదా, నీలో ఉన్న జీవ ఆత్మను ఊదేవు కదా, మరి నీ యొక్క రూపమైన వారు ఎటువంటి పనులు చేస్తున్నారో చూడని దేవుని వైపుగా చూస్తూ నవ్వుతూ అవమానకరంగా హేళనగా మాట్లాడుతూ నవ్వుతూ ఉంటాడంట అపవాది. అందుకే ఎంతకాలం నా గౌరవమును అవమానపరిచెదరు అంటున్నాడు. చూడండి, అన్యులైన వారు క్రైస్తవ బిడ్డలు చూసినప్పుడు క్రైస్తవులు త్రాగుడు, తిరుగుతనము, అబద్ధము, మోసం ఎటువంటి చూసినప్పుడు క్రైస్తవులను ఏమంటారు? ఏంటి వీళ్ళు యేసుప్రభుని నమ్ముకున్నవారంట, ఈ విధంగా తయారు, యేసుప్రభు బిడ్డలంట అని వారిని అవమానపరుస్తున్నప్పుడు దేవుని అవమానపరిచే రీతిలో దేవుని అవమానపరిచేవారిగా ఉంటాం. అందుకే అంటాడు, ఎంతకాలము నన్ను అవమానపరిచెదరు అంటున్నాడు. ఎంతకాలము మీరు ఇంకా వ్యర్థమైన వాటిని వెతుకుతూ ఉంటారు. మన జీవితంలో దేవుని నమ్ముకుంటున్నాము, కానీ మన యొక్క మాటలు, క్రియలు, మనస్సు, ప్రవర్తన దేవునికి అయాసకరమైన రీతిలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని చూసి దుఃఖపడతాడు. అపవాది చూసి నవ్వుతూ దేవుణ్ణి హేళనగా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటుందంట అపవాది. కాబట్టి దయచేసి ప్రభువు నమ్ముకున్న ప్రతి ఒక్కరము కూడా పరిపూర్ణంగా మార్చబడటానికి ప్రతిరోజు కూడా మన జీవితంలో దేవుని వెలుగు నింపుకుంటూ మనము సరి అవుటకు ప్రయత్నిస్తూ ప్రార్థన ద్వారా పరిపూర్ణంగా మార్చబడే వారిగా మనం ఉండాలి. కానీ ప్రతిరోజు కూడా మన జీవితంలో దేవునికి అవమానం తెచ్చి మనసును కలిగి మార్పు లేని జీవితాన్ని కలిగి ఉన్నట్లయితే ఏ రోజుకు నువ్వు దేవుని బిడ్డగా ఉండవో, దేవుని రాజ్యాన్ని సంపాదించుకో. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. పరిశుద్ధాత్మ తండ్రి, ఈరోజు ఈ పరిశుద్ధాత్మ ఆశీర్వాదం అనబడి నీ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డని మీ ఆత్మ చేత నింపండి నాయన. దినము ప్రతి బిడ్డ పరిపూర్ణంగా మార్చబడాలయ్యా దేవా. ఈ చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు సరిచేసి పరిపూర్ణంగా మార్చండి దేవా. నీకు వందనాలు. వారి జీవితంలో ఏ కొదువ ఉన్నదో ప్రభా, అట్టి కొదువను తీర్చండి నాయన. సమృద్ధిని దయచేయండి తండ్రి. నీలో ఇంకను బహుగా వెలిగించబడువారుగా బ్లోకీబా శాందిరి ఖోరీబా సీఖమాందర్ మీ గొప్ప ఆశీర్వాదంలో చేత నింపమని యేసుక్రీస్తు నామం నడిచినాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Thank you.